సర్వీసెస్ మీద క్లిక్ చేయి. సర్వీసెస్ ఓకే అక్కడ అన్న. EC2 ఉంది చూడు. జస్ట్ నార్మల్ EC2 మీద క్లిక్ చేయి. జస్ట్ ఒక ఇన్స్టెన్స్ లాంచ్ చేసాము. ఇది ఓకే మనం ఎట్లా వర్చువల్ మెషిన్ ఎట్లా లాంచ్ చేస్తామో ఓకే సేమ్ ఇది కూడా అంతే. మనం వర్చువల్ మెషిన్ ఇన్స్టాల్ చేసాం అంతే. ఓకే సర్వర్ కాదు ఇది. ఓకే అన్న. ఓకేనా? ఓకే అన్న. జస్ట్ కింద స్క్రోల్ చేయి. జస్ట్ కింద లాంచ్ ఇన్స్టెన్స్ ఉంది చూడు. జస్ట్ కింద లాంచ్ ఇన్స్టెన్స్ ఉంది చూడు, దాని మీద క్లిక్ చేయి. కిందకి స్క్రోల్ చేయి బ్రో. లాంచ్ ఇన్స్టెన్స్. లాంచ్ ఇన్స్టెన్స్ మీద క్లిక్ చేయి. ఓకే సో అక్కడ ఫ్రీ టైర్ అన్న చూడండి, అక్కడ క్లిక్ చేయండి ఫ్రీ టైర్ మీద. సో మాక్సిమం కొన్ని పెయిడ్ సర్వీసెస్ ఉంటుంది. సో జస్ట్ మీరు ఫ్రీ సర్వీసెస్ క్లిక్ చేయండి. ఇక్కడ మీరు చూస్తే మీకు అమెజాన్ లినక్స్ 2 ఉన్నది. ఏఎంఐ అంటే ఇమేజెస్ అన్నమాట. ఓకే గుర్తుపెట్టుకోండి, ఏఎంఐ అంటే ఇమేజెస్. ఓకే నంబర్ ఆఫ్ ఇమేజెస్ ఉంటుంది. కొంచెం కిందికి స్క్రోల్ చేయి. ఓకే అన్న. కిందికి స్క్రోల్ చేయి. వేరే కూడా ఉంటుంది చూడు. అమెజాన్ ఉంటుంది, తర్వాత రెడ్ హ్యాట్ ఉంటుంది, సెంటోస్ ఉంటుంది, సూసీ ఉంటుంది. ఓకే సో ఇవన్నీ సర్వీసెస్ ఉంటుంది. సో పైన స్క్రోల్ చేయి. ఒకటి లినక్స్ ది చూస్ చేయి. ఫస్ట్ వన్ ది సెలెక్ట్ క్లిక్ చేయి. 64 బిట్ సెలెక్ట్ క్లిక్ చేయి. తీసుకుందా అన్న? ఓకే ఇది ఫ్రీ. ఇది దీంట్లో ఇది ఒకటే సర్వీస్ ఫ్రీ ఉంటుంది. ఓకే T2 మైక్రో. ఓకే వేరేది ఏం క్లిక్ చేయకండి, ఓన్లీ ఫ్రీ టైర్ ఒకటే చూస్ చేయండి. ఓకే ఆల్రెడీ డిఫాల్ట్ సెలెక్ట్ ఉంటుంది. సో నెక్స్ట్ రివ్యూ ఆన్ లాంచ్ అన్న. అంతే. రివ్యూ కాన్ఫిగర్ ఇన్స్టెన్స్ కాన్ఫిగర్. ఓకే కొంచెం కిందికి స్క్రోల్ చేయండి. సో ఇక్కడ మీరు చూస్తే ఇన్స్టెన్స్ టైప్ కొంచెం పైన స్క్రోల్ చేయ బ్రో. కొంచెం పైన స్క్రోల్ చేయి. సో ఇన్స్టెన్స్ టైప్ చూడండి, ఇక్కడ మీకు రాస్తున్నా చూడండి. T2 మైక్రో. ఓకే CPU 1, మెమరీ 1 GB. ఓకే సెక్యూరిటీ గ్రూప్స్ ఇవన్నీ ఇంకా మనం ఏం చేయలేదు. సో నెక్స్ట్ ఇన్స్టెన్స్ లాంచ్ చేసేటప్పుడు చేద్దాము. సో లాంచ్ క్లిక్ చేయండి. అక్కడ జస్ట్ లాంచ్ స్టోరేజ్ ట్యాక్స్ అవంతా తర్వాత ఇది చేద్దాము. అక్కడ చూజ్ అన్ ఎగ్జిస్టింగ్ కీ పేర్ ఉంది, అక్కడ క్లిక్ చేయండి. న్యూ కీ పేర్ అని ఇవ్వండి. అక్కడ క్రియేట్ న్యూ కీ పేర్. అక్కడ నేమ్ ఇవ్వు. ఏదైనా ఒక నేమ్ ఇవ్వు. ఓకే డౌన్లోడ్ చేయి. డౌన్లోడ్ కీ పేర్ క్లిక్ చేయి. ఓకే డౌన్లోడ్ అయిందా? .pem ఫైల్ ఓకే లాంచ్ ఇన్స్టెన్సెస్ మీద క్లిక్ చేయి. అవసరం లేదు. లాంచ్ ఇన్స్టెన్సెస్ మీద క్లిక్ చేయి. కిందికి స్క్రోల్ చేయి. వ్యూ ఇన్స్టెన్సెస్. కొంచెం వెయిట్ చేయి. ఓకే ఇక్కడ పైన నీ నేమ్ పక్కన ఒహాయో ఉంది కదా, ఒకసారి చూడు. నీ నేమ్ పక్కన ఒహాయో ఉంది చూడు. అవునన్నా, అంటే ఓహాయో రీజన్ అన్నది. ఓకే రీజన్ అది. ఓకే
సో ఇక్కడ చూస్తే మీకు ఎక్కడెక్కడ ఈ అమెజాన్ సర్వీసెస్ ఉందనేది చూపిస్తుంది. లేదా ఒక గూగుల్ అక్కడ పక్కన గూగుల్ క్లిక్ చేయి, AWS అమెజాన్ సర్వీసెస్ అని క్లిక్ చేయి, లొకేషన్స్ AWS లొకేషన్స్. జస్ట్ క్లిక్ చేయాలి. అక్కడ క్లిక్ చేయండి, 24 లాంచ్ అని ఉన్నది చూడండి. ఓకే, కింద చూడండి, అది చూడండి కింద స్క్రోల్ చేయండి. ఆ బ్లూ కలర్ డాట్స్ ఉన్నాయా? అవునన్నా. బ్లూ కలర్ డాట్స్ ఇవన్నీ అవైలబుల్ అన్నమాట. అంటే ఇక్కడ అంతా లాంచ్ ఉన్నాయి, అంటే ఆల్రెడీ రెడీగా ఉన్నాయి. ఇక్కడ నుంచి సర్వీసెస్ తీసుకోవచ్చు. రెడ్ కలర్ కనిపిస్తుందా డాట్స్? రెడ్ కలర్ డాట్స్ అంతా అవునన్నా. యెట్ టు కమ్, అంటే అక్కడ సర్వీసెస్ వస్తుంది అన్నమాట, కొత్త సర్వీసెస్. ఇవన్నీ ఇప్పుడు అన్ని డేటా సెంటర్స్ కదా అన్న? ఆ డేటా సెంటర్స్, ఈ బ్లూ కలర్ ఏవైతే ఉన్నాయో అవంతా అవైలబుల్ సెంటర్స్ అన్నమాట. ఇప్పుడు ఇండియాలో వస్తే మీకు ముంబైలో ఒకటి ఉంటుంది. ఇండియా మీద క్లిక్ చేయడం, ఇండియా మీద జస్ట్ ముంబైలో ఉన్నది అన్నమాట. ముంబైలో ఎన్ని అవైలబిలిటీ జోన్ ఉన్నాయి మనకి? 3 అవైలబిలిటీ జోన్ ఉన్నది. 3 ఉన్నాయి. ఓకే, అట్లా చెక్ చేసుకోవచ్చు. రెడ్ కలర్ దాంట్లో క్లిక్ చేయ ఒకసారి, అక్కడ కూడా మీకు చూపిస్తుంది. అది ఏంటంటే యెట్ టు కమ్, రెడ్ కలర్ మీద. అవునన్నా, అదే రెడ్ కలర్ మీద ఏముంది చూడండి, అక్కడ కమింగ్ సూన్ అని ఉన్నది. అవునన్నా, కమింగ్ సూన్. ఓకే, అర్థమైందా రాకేష్, శివ? అర్థమైందా? ఓకే. సో మీరు ఎక్కడ ఏ రీజన్ లో ఉంటే ఆ రీజన్ దే చూస్ చేయాలి. అంటే ఇప్పుడు మీరు ఇండియా నుంచి ఇప్పుడు వర్క్ చేస్తున్నారు అనుకోండి. ఓకే, సపోజ్ లైక్ మీరు ఫ్రీలాన్సింగ్ గా వర్క్ చేస్తున్నారు అనుకోండి. మీకు ఒక ప్రాజెక్ట్ వచ్చింది, యుఎస్ నుంచి వచ్చింది ప్రాజెక్ట్. ఓకే, సో మీరు అప్పుడు ఎట్లా డిజైన్ చేస్తారు దాన్ని నార్మల్ గా? యుఎస్ రీజియన్ చూస్ చేసుకుంటాం. కరెక్ట్. యుఎస్ లో కూడా ఇక్కడ మీరు ఎక్కడంటే అక్కడ చూస్ చేసుకోండి. యుఎస్ లో చూడండి, మీకు ఆల్మోస్ట్ ఆల్ ఎన్ని ఉన్నాయి? 4 + 3 7 రీజన్స్ ఉన్నాయి మీకు యుఎస్ లో. యుఎస్ ఇక్కడ బ్రో, నార్త్ అమెరికా, రష్యా చూస్తున్నాం. యుఎస్ లో చూడండి, మీకు ఒహాయోలో 3 ఉన్నాయి. ఓకే, సో మీరు ఎక్కడ రీజియన్ లో ఉంటే ఆ రీజియన్ కి మాత్రమే క్లిక్ చేస్తారు. ఓకే, ఇప్పుడు ఇండియాలో లాంచ్ చేస్తున్నారు అంటే ఇండియా మాత్రమే ఇవ్వండి, ముంబై జోన్. ఓకే, సో ఇప్పుడు లాంచ్ ఇన్స్ట్రక్షన్స్ దగ్గరికి వెళ్ళండి. సో క్రియేట్ అయిపోయింది కదా, సార్ చూడండి, క్లిక్ చేయి. అదే క్లిక్ చేయాలి మీద ఇన్స్ట్రక్షన్స్ దగ్గర. ఓకే, ఇప్పుడు గూగుల్కి వెళ్ళి పుట్టి అని డౌన్లోడ్ చేయి. గూగుల్కి వెళ్ళి పుట్టి డౌన్లోడ్ అని డౌన్లోడ్ పుట్టి క్లిక్ చేయి. డైరెక్ట్ ఓఆర్జీ నుంచి ఆ ఫస్ట్ వన్ క్లిక్ చేయి. 64 బిట్ క్లిక్ చేయి. 64 బిట్ కాదు సిస్టమ్, 32 బిట్ ఎందుకు? క్లిక్ చేయి. అది ఇన్స్టాల్ చేయి.
నెక్స్ట్ రాకేష్ మీరు కూడా అది పుట్టి డౌన్లోడ్ చేసి పెట్టండి. శివ మీరు కూడా క్లోజ్ చేయండి. ఒకసారి ఓపెన్ చేయి. పుట్టి జనరల్ వచ్చిందా ఇప్పుడు? చేసినా ఇన్స్టాల్? ఇన్స్టాల్ చేశాను అన్న. ఒకసారి ఆ టైప్ ఆడ సెర్చ్ లో వెళ్ళి పుట్టి అని క్లిక్ చేయి. పుట్టిజన్ వచ్చిందా? క్లిక్ చేయి. పుట్టిజన్ మీద క్లిక్ చేయి బ్రో. జస్ట్ దాని మీద క్లిక్ చేయి, అంత వస్తుంది. అరే ఆడ కాదు బ్రో, జస్ట్ ఇస్తే వస్తుంది. ఓకే, అక్కడ లోడ్ అని ఇవ్వు. ఓపెన్ చేసినావు కదా సందీప్ ఓపెన్ చేసినావు నువ్వు ఆల్రెడీ. ఎందుకు జస్ట్ ఇట్లా వచ్చిందన్న లోడ్. ఓకే, ఇప్పుడు డౌన్లోడ్ చేసిన కీ ఏడు చూడు. ఎక్కడుంది అది? పాత ఏడిచ్చినావు. డౌన్లోడ్స్ లో ఉంది సందీప్. పాత చూడు సందీప్, ఎక్కడ ఉంది పాతది? అది క్లోజ్ చేయి ఫస్ట్ అది క్లోజ్ చేసి అది కాపీ చేసుకో, డెస్క్టాప్ మీద కాపీ చేసుకో. డాట్ పీపీకే ఫార్మాట్ లో తీసుకుంటారు కావచ్చు అన్న. అది అవసరం లేదు బ్రో, జస్ట్ కాపీ చేసుకో. జస్ట్ కాపీ చేసి డెస్క్టాప్ మీద పేస్ట్ చేయి బ్రో. ఇప్పుడు చూడు, ఇప్పుడు అక్కడ ఉంది కదా పుట్టి ప్రైవేట్ కీ అని ఉందా? జస్ట్ అక్కడ పుట్టి ఉంది కదా బ్రో, అది క్లిక్ చేయి బ్రో. అది ఫైల్ నేమ్ పక్కన పుట్టి ఉంది కదా, క్లిక్ చేయి. ఆల్ ఫైల్స్ అని ఇవ్వు.
చూడు ఫైల్స్. .pmk ఫైల్ ఉందా ఇప్పుడు? ఉందిగా, ఓపెన్. ఓకే, సేవ్ ప్రైవేట్ కీ అని కీబోర్డా. అన్న ఇక్కడ ఈ పాస్వర్డ్స్ ఇద్దాం ఇక్కడ అవసరం లేదు, అంతకు అడుగుతుంది నీకు. జస్ట్ సేవ్ యాజ్ ప్రైవేట్ కీ అని నువ్వు. ఐ షో యూ వాంట్ సేవ్, ఎస్ అంతే, అయిపోయింది. అక్కడ ఇవ్వు, కీ నేమ్ ఇవ్వు అక్కడ. అక్కడ డెస్క్టాప్ మీద సేవ్ అవుతుంది. సేమ్ నేమ్ ఇవ్వకు బ్రో, వేరే నేమ్ ఇవ్వు. వేరే ఇచ్చిన 1 ఏదో ఒకటి పెట్టు. TCS 1 అని పెట్టుకో బ్రో, ఒక నంబర్ యాడ్ చేయి అయిపోతుంది. ఏం చేస్తున్నావు సందీప్? అన్న మీరే అన్న ఇక్కడ ఆల్రెడీ ఫస్ట్ ఇచ్చాను, 2 వచ్చాయి. ఆల్రెడీ ఉంది కదా సందీప్, పాలసీ ఆల్రెడీ ఇచ్చిన. క్లోజ్ చేసేది ఒకటి, డిలీట్ చేసి TPK ఫైల్. పుట్టికి వెళ్ళు బ్రో, మళ్ళీ పుట్టి ఓపెన్ చేయి. పుట్టి ఓపెన్ చేయి. పుట్టి పుట్టి జస్ట్ పుట్టి, అంతే. ఇలా మీద క్లిక్ చేయ బ్రో, జస్ట్ అది. ఓకే, ఇక్కడ SSH అని చూడండి, అక్కడ క్లిక్ చేయండి SSH మీద. ఓ పని చేయి, ఫస్ట్ EC2 ఇన్స్టెన్స్ దగ్గరికి వెళ్ళు. ఆడ కనెక్ట్ ఉన్నా చూడండి, దాని మీద క్లిక్ చేయండి, కనెక్ట్ మీద. ఓకే, EC2 యూజర్ ఉంది కదా, ఎగ్జాంపుల్ కిందికి రండి, ఎగ్జాంపుల్ లో ఉంది చూడండి, EC2 యూజర్ SSH నుంచి కాదు, EC2 యూజర్ నుంచి కాపీ చేయండి. amazon.com వరకు కాపీ చేయండి. amazon.com వరకు కాపీ చేయండి. కాపీ చేసినారా? అక్కడ హోస్ట్ ఆర్ IP అడ్రస్ అది సేవ్, అది బ్రో ఇక్కడ పేజ్ బ్రో, అదంతా ఎందుకు? అది ఏడికి పోదు శివ సందీప్, అని ఎందుకు యూజ్ చేస్తున్నావు? ఇప్పుడు SSH దగ్గరికి రా. SSH కనెక్షన్ కింద SSH ఉన్నా చూడు, కింద ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో కనెక్షన్, డేటా, ప్రాక్సీ, SSH మీద జస్ట్ ఆ ప్లస్ మీద క్లిక్ చేయి. ఓకే, ఆత్ ఉంది కదా, ఆత్ మీద క్లిక్ చేయి. జస్ట్ ఆత్ మీద క్లిక్ చేయి. ఆత్ మీద క్లిక్ చేయి బ్రో. క్లిక్ చేశాను అన్న. ఆత్ మీద క్లిక్ చేయి, కరెక్ట్. ఉత్తి ఆత్ మీద క్లిక్ చేయి, ప్లస్ మీద ఏం కాదు, జస్ట్ ఆత్ మీద క్లిక్ చేయి. క్లిక్ చేయి, బ్రౌజ్ చేయి. బ్రౌజ్ డౌన్లోడ్స్, డెస్క్టాప్ మీద ఉంది, డెస్క్టాప్ క్లిక్ చేయి. క్లిక్ చేశాను అన్న. డెస్క్టాప్ మీద లేవు, డాక్యుమెంట్స్ లో ఉన్నావు. డెస్క్టాప్ మీదనే ఉన్నా అన్న. ఇప్పుడు వచ్చింది. ఆ TCS మీద క్లిక్ చేయి, ఓపెన్ అని ఇవ్వు. ఓపెన్ అని ఇవ్వు.
ఎస్ అని ఇవ్వు అక్కడ. ఓకే సూపర్. పెద్దగా చేయాలి. రాకేష్ ఏమి అర్థమైందా? అన్నా దాని అర్థమైందా? ఇప్పుడు దాకా ఏం చేసిన ఇంతవరకు కాలేదన్నా అది. అంటే EC2 వచ్చేసి వర్చువల్ మిషన్ లెక్క అని చెప్పినారు. మనము ఇక్కడ ఏం చేస్తున్నాము, వర్చువల్ మిషన్ వేసి దాంట్లో సెంటోస్ చేస్తున్నాం కదా. ఓకే, సో EC2 కూడా అంతే. ఓకేనా, అదొక వర్చువల్ మిషన్. ఆ వర్చువల్ మిషన్ లో మనం ఏఎంఐ అంటే ఇమేజ్, అంటే ఏం ఇమేజ్ వేస్తున్నాం, సెంటోస్ వేస్తున్నామా, రెడ్ హ్యాట్ వేస్తున్నామా, ఉబెంటూ వేస్తున్నామా, అంటే అమెజాన్ లినక్స్ ఆ లైనక్స్ వేస్తున్నాం. లైనక్స్ వేసి దాన్ని కాన్ఫిగర్ చేసి లాంచ్ చేస్తున్నాం. లాంచ్ చేసిన తర్వాత మనం వర్క్ చేయాలి కదా టెర్మినల్. మనకి సెంటోస్ టెర్మినల్, ఆ టెర్మినల్ ఎట్లా వెళ్తాం మనం, జస్ట్ రైట్ క్లిక్ చేసి టెర్మినల్ అంటాం, అది గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ కాబట్టి. ఇక్కడ మనం ఏం చేస్తాం, పుట్టి త్రూగా లాంచ్ అవుతాం. ఓకేనా, నువ్వు రియల్ టైమ్ లో అమెజాన్ మీద వర్క్ చేయాలంటే దీని మీదే వర్క్ చేస్తావు. EC2 మీద ఇట్లానే ఉంటది నీకు. ఇట్లనే పుట్టి త్రూగా లాగిన్ అవుతావు. ఓకేనా. ఓకే అన్న. సందీప్ దాని మీద జస్ట్ SU అని ఇవ్వు, SU హైఫెన్ అని ఇవ్వు అంతే. ఎంటర్. ఓకే సారీ, కంట్రోల్ X ఇచ్చేసి జస్ట్ ఎంటర్ చేసి, లేకపోతే మేము పాస్వర్డ్ ఇవ్వలే కదా, జస్ట్ ఎంటర్ చేసి. ఓకే, sudo స్పేస్ పాస్వర్డ్ sudo sudo స్పేస్ పాస్వర్డ్ PASWD ఎంటర్. రెడ్ హ్యాట్ ఇవ్వన్నా? అదే రే బ్రో, కొత్త పాస్వర్డ్లు పెడితే మళ్ళీ ఆడైపోయాకు బ్రో 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 జస్ట్ ఎంటర్ చెయ్యి, సూడో పాస్వర్డ్ ఎంటర్ అంతే. ఇప్పుడు ఇవ్వు, రెడ్ హ్యాట్ అని ఇవ్వు, ఎంటర్. ఎంటర్. ఇప్పుడు SU హైఫెన్ ఇవ్వు, SU స్పేస్ హైఫెన్ అంతే, ఎంటర్. రెడ్ హ్యాట్ అని ఇవ్వు, వచ్చింది ఆ రూట్లోకి. ఇక్కడ మనం రూట్ ఏమి ఇవ్వలే కదా, మనం VM లో చేసినట్టు చేయలే కదా మనం దీన్ని. సో అందుకే మనము జస్ట్ సూడో పాస్వర్డ్ అని ఇస్తే అదే చేంజ్ కడుగుతుంది కొత్త పాస్వర్డ్ కి. ఓకే, జస్ట్ update -y అని ఇవ్వు అక్కడ. శివ అర్థమైందా నీకు? ఆల్రెడీ అజూర్ మీద వర్క్ చేసినావు కదా. update అర్థమైందా? ఇది అజూర్ ఎట్లా లాంచ్ చేస్తున్నా శివ మీరు? సేమ్ పుట్టియేనా? అంటే ఈ లైనక్స్ విండోస్ మిషన్స్ కి RDP, లైనక్స్ మిషన్స్ కి పుట్టి అని. అదే విండోస్ మిషన్ కి కదా. అంటే మీరు దీంట్లో ఎట్లా వర్క్ చేస్తున్నాయని అజూర్ లో? అజూర్ లో అంటే ఈ విండోస్ మిషన్స్ కి RDP నుంచి కనెక్ట్ అయ్యేది. ఓకే, లైనక్స్ మిషన్స్ ఏమో గూగుల్ క్లౌడ్ కి ఏమో పుట్టి ఏమో అవసరం లేదు, అక్కడే నీకు టెర్మినల్ ఉంటది. జస్ట్ అక్కడ నుంచి లాంగ్ చేస్తాము టెర్మినల్. ఇదంతా కథ ఏమి ఉండదు, జస్ట్ అక్కడ టెర్మినల్ అంటే జస్ట్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా రీడైరెక్ట్ అయిపోతుంది టెర్మినల్ కి. మనకు బాక్స్ ఓపెన్ అయిపోతుంది ఇట్లా జస్ట్ గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్ లో. ఓకేనా సందీప్? ఇక్కడ నుంచి నువ్వు గెట్ వేసుకోవచ్చు, పైథాన్ వేసుకోవచ్చు, ఏదైనా వేసుకోవచ్చు.
ఓకేనా? ఓకే అన్న. దీని నుంచి నువ్వు జెంకిన్స్ కూడా వేసుకో. ఓకే ఓకే, అన్న. సో ఏదైనా చేసుకో. ఓకే అన్న. సో ఇప్పుడు బ్యాక్ వెళ్ళు, ఇన్స్టెన్సెస్ దగ్గరికి వెళ్ళు, సారీ ఏడబ్ల్యూఎస్ దగ్గరికి వెళ్ళు. ఏడబ్ల్యూఎస్ బ్రౌజర్కి వెళ్ళు. బ్రౌజర్ ఓకే. రియల్ టైమ్ లా మనం దీనికి దేనికి యాక్సెస్ ఉండదు మనకు. ఓకేనా? ఇది జస్ట్ ఇక్కడ మన ప్రాక్టీస్ మాత్రమే. ఓకే, సో రియల్ టైమ్ లా ఇట్లాంటి యాక్సెస్ మనకి 2 కైండ్ ఆఫ్ యాక్సెస్ ఉంటుంది. ఒకటి వచ్చేసి ప్రోగ్రామాటిక్ యాక్సెస్, ఇంకొకటి వెబ్ యాక్సెస్ ఉంటుంది. ఓకే, మనం ఇప్పుడు చేస్తున్నాం కూడా, టెర్మినల్కి వెళ్ళి పుట్టి ఎదురుగా కనెక్ట్ చేసుకొని, అది వచ్చేసి దాని ప్రోగ్రామాటిక్ యాక్సెస్ ఉంటుంది. అని జస్ట్ సర్వీసెస్ మీద క్లిక్ చేయ బ్రో. క్లిక్ చేయి, ఆడ బాక్స్ ఉంది, జస్ట్ దాని మీద క్లిక్ చేయి. సందీప్, అక్కడ ఐఏఎం లేవు, ఐఏఎం ఏఎం వచ్చింది కదా, ఇచ్చానన్న. మేనేజ్ యాక్సెస్ కింద ఉంది కదా ఐఏఎం. థర్డ్ వన్ ఓపెన్ చేయి. లోడ్. ఐఏఎం వచ్చేసి రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అసైన్ చేయడానికి. అదే సందీప్, ఐడెంటిటీ యాక్సెస్ మేనేజ్మెంట్ అని. అదే 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 ఆ రోల్స్ అండి. అక్కడ యాక్టివేట్ అందులో 3 ఎంఎఫ్ఏ groups ఆన్ యువర్ రూట్ అకౌంట్ ఉంది కదా, అది క్లిక్ చేయండి. జస్ట్ దాని మీద క్లిక్ చేయి బ్రో. యాక్టివేషన్ ఎంఎఫ్ఏ ఆన్ యువర్ రూట్ అకౌంట్ అని ఉంది కదా, డిలీట్ కింద జస్ట్ అది క్లిక్ చేయండి. మేనేజ్ ఎంఎఫ్ఏ అని ఇవ్వండి. ఇక్కడ క్లిక్ చేయి. క్లిక్ చేశాను. ఇక్కడ ఇది క్లిక్ చేయాలన్న. క్లిక్ చేయి, క్లిక్ చేయి. ఒకటి గూగుల్ అథాంటికేటర్ అని ఉంటుంది చూడండి, ఒకసారి డౌన్లోడ్ చేసుకోండి. అది గూగుల్ అథాంటికేటర్ డౌన్లోడ్ చేయండి. రూట్ యూజర్ ఇవ్వండి. మల్టీ ఫ్యాక్టర్ అథాంటికేటర్ ఉంది కదా, క్లిక్ చేయండి. మల్టీ ఫ్యాక్టర్ అథాంటికేటర్ యాక్టివేట్ ఎంఎఫ్ఏ. క్లిక్ చేయమంటారా? యాక్టివేట్ క్లిక్ చేయి, ఎంఎఫ్ఏ క్లిక్ చేయి. క్లిక్ చేయి. క్లిక్ చేశాను అన్న. కంటిన్యూ కొట్టాలా? క్లిక్ చేయి.
ఓకే, నీ దాంట్లో గూగుల్ అథారికేటర్ డౌన్లోడ్ చేయి అప్పటిదాకా. అది పక్కన పెట్టేసి గూగుల్ నీ దాంట్లో ఫోన్లో, మొబైల్ ఫోన్లో బ్రో మొబైల్ ఫోన్లో డౌన్లోడ్ చేయి బ్రో, యాప్లో డౌన్లోడ్ చేయి ఓకే ఓకే. గూగుల్ అథారికేటర్. మీకు స్క్రీన్ షాట్ పంపిస్తున్నాను చూడండి. జస్ట్ గూగుల్ అథారికేటర్ డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. మీకు పంపించిన చూడండి శివ, రాకేష్ వాట్సాప్ పంపించిన చూడండి. అలా ఇది ఇన్స్టాల్ చేసా, ఉందా డౌన్లోడ్ చేశాను ఇన్స్టా. చేసినావా సందీప్? చేశాను ఇక్కడ యాడ్ చేసి జస్ట్ షో క్యూఆర్ కోడ్ ఇవ్వు, క్యూఆర్ కోడ్ ఇవ్వు, అక్కడ క్లిక్ చేయండి, షో క్యూఆర్ కోడ్, జస్ట్ స్కాన్ చేయండి అది. ఇక్కడ ఇక్కడ అకౌంట్ యాడ్ అయిందన్న. యాడ్ అయింది కదా, కీ వచ్చిందా? మీరు అక్కడ స్కాన్ చేసినారా అండి? స్కాన్ చేసాం అన్న. మరి అక్కడ ఎందుకు చూపించట్లేదు? అక్కడ కోడ్ ఇవ్వు ఫస్ట్. ఇప్పుడు స్కాన్ చేసినది ఏం కోడ్ వచ్చింది, అక్కడ కోడ్ ఇవ్వండి, ఫస్ట్ కోడ్. దాని కింద మీకు ఇంకో కోడ్ ఉంటుంది చూడండి, ఫస్ట్ కోడ్, సెకండ్ కోడ్ ఇవ్వండి. ఇవ్వండి సెకండ్, అక్కడే వచ్చింది కదా, ఇంకో కోడ్ రాలేదా మీకు? లేట్ ఇవ్వండి, అసైన్ చేయండి. ఓకే, క్లోజ్ చేయండి. ఒకసారి అకౌంట్ కూడా లాగౌట్ చేయండి, అకౌంట్ లాగౌట్ చేయండి. సైన్ అవుట్ అన్న. సైన్ అవుట్ చేయండి. ఇప్పుడు సైన్ ఇన్ చేయండి ఒకసారి.
ఇచ్చిన కోడ్ నువ్వు రాకేష్ అర్థమైందా? హలో అన్న. అర్థమైందా రాకేష్? అన్న ఏమర్థమైంది చెప్పు. అన్న ఏమర్థమైంది? ఇప్పుడు ఇదే అన్న. ఇదే అన్నా. అర్థం కాలే అనేది. మరి అర్థమైంది ఎందుకు చెప్పినావు? హే అన్న అన్న నువ్వే అది కన్వే చేసుకున్నావు అట్లా. అర్థమైందా అంటే అన్నా అన్నావు. కాదన్న అర్థం కాలేదు. మరి అడగాలి కదా. చూస్తున్నాను అథాంటికేటర్ ఇది ఆఫీస్ లో మనం లాగిన్ అవ్వడానికి. అంటే AWS లో అయితే ప్రస్తుతానికి AWS లో ఓన్లీ గూగుల్ అథాంటికేటర్ ఒకటే వాడుతున్నారు. ఓకే, సో మీరు AWS ఇట్లాంటి డెస్క్టాప్ త్రూగా యూజ్ చేయాలి అనుకుంటే అప్పుడు మీరు మీ ఫోన్ లో ఉన్న కోడ్ ని స్కాన్ చేయాలి. స్కాన్ చేస్తే మీకు ఒక కోడ్ వస్తుంది. ఆ కోడ్ ని ఎంటర్ చేయాలి. మీ వాట్సాప్ లో ఇంకొక ఇచ్చిన చూడండి, ఓపెన్ చేయండి. అందరు వాట్సాప్ ఓపెన్ చేయండి. ఇంకోటి వచ్చిందా? RSA సెక్యూర్ ఐడి సాఫ్ట్వేర్ టోకెన్ వచ్చిందా? శివ సందీప్ వచ్చిందన్న. సో ఇట్లా ఇది 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 మాక్సిమం చాలా ఆఫీసులలో RSA కోడ్ ఒకటి వాడతారు. ఓకే, సో నా ప్రీవియస్ ఆఫీస్ లో కూడా RSA వాడినారు. సో కాబట్టి అది మీకు బేస్ పంపించినాను. ఏంటంటే క్లయింట్ది అప్లికేషన్ ఉంటుంది. ఓకేనా, క్లయింట్ అప్లికేషన్ లో లాగిన్ అవ్వడానికి మనం యూజ్ చేస్తాం అన్నమాట. అది మనం జస్ట్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇవ్వంగానే ఓపెన్ కాదు. ఓకే, మన మొబైల్లో యాప్ ఉండాలి. ఆ యాప్ ఈ పర్టికులర్ అప్లికేషన్ కి కనెక్టెడ్ ఉండాలి. ఏదో వచ్చినాం కదా అంటే కాదు, ఆ అప్లికేషన్ ఈ యాప్ కి కనెక్టెడ్ ఉంటుంది. ఓకే, సో కనెక్టెడ్ ఉంటే ప్రతిసారి ఓపెన్ చేసిన ప్రతిసారి మీరు కోడ్ ఇవ్వాలి. ఓకే, మీరు బ్రేక్ వెళ్ళినా మీరు ఎక్కడైనా ఒక 10 minutes మీరు జస్ట్ దాన్ని ఇచ్చేసి వచ్చినా సరే, హోల్డ్ ఇచ్చినా సరే, మీరు జస్ట్ ఒకసారి RSA కోడ్ ఇవ్వాలి. స్కాన్ చేయాలి. కొన్ని దాంట్లో సాటిలైట్ డివైజెస్ ఉంటుంది, చిన్న చిన్న డివైజెస్ ఉంటాయి. అంటే లైక్ బ్యాంకింగ్ సెక్టర్స్ అట్లాంటి దాంట్లోకి వెళ్తే మీకు చిన్న డివైజెస్ ఇస్తారు. ఓకే, మొబైల్ ఫోన్స్ యాక్సెస్ ఉండదు, చిన్న డివైజెస్ ఉంటుంది. ఆ డివైజెస్ త్రూగా ప్రతిసారి అంటే మీరు లాగిన్ అయిన ఒకసారి జస్ట్ ఆ డివైస్ క్లిక్ చేస్తే మీకు ఒక కోడ్ వస్తుంది. జస్ట్ ఆ కోడ్ ఎంటర్ చేస్తేనే మీకు అది అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. అర్థమైందా శివ, సందీప్? అర్థమైందన్న. డివైస్ ఓకే. హలో శివ ఓకే కదా? ఓకే, ఒకసారి సర్వీసెస్కి వెళ్ళి IMA ఇవ్వు. Create individual IAM users. కిందికి స్క్రోల్ చేయండి. అది బ్రో కొంచెం కిందికి స్క్రోల్ చేయ బ్రో. అది కిందికి స్క్రోల్ చేస్తుంది. మేనేజ్ యూజర్స్
వచ్చిందా? ఓకే. సో నార్మల్ గా మనకి నంబర్ ఆఫ్ యూజర్స్ ఉంటారు. ఓకేనా? అది డెవ్ టీమ్ ఉండొచ్చు, ఆప్స్ టీమ్ ఉండొచ్చు, ఏ టీమ్ అని ఉండొచ్చు, ఎవరైతే ఈ సర్వీసెస్ యూజ్ చేస్తారో. సో నార్మల్ గా మనకి అవి కాకుండా హెచ్ఆర్ డిపార్ట్మెంట్స్ కూడా యూజ్ చేస్తారు, ఫినాన్స్ డిపార్ట్మెంట్ కూడా యూజ్ చేస్తారు. ఓకేనా? సో డేటా అయితే సేవ్ చేయాలి కదా, ఓకే అన్న. వాళ్ళు కూడా సెక్యూర్ గా యూజ్ చేస్తారు. మనం జస్ట్ ఒక యూజర్ అనుకుందాం, యాడ్ యూజర్ ఇవ్వండి. అక్కడ యాడ్ యూజర్ క్లిక్ చేయండి, యాడ్ యూజర్ మీద. అక్కడ హెచ్ఆర్డి అని ఇవ్వండి అంతే. హెచ్ఆర్డి అంటే ఏంది? హ్యూమన్ రిసోర్స్. కరెక్ట్. ఇక్కడ మీకు యాక్సెస్ టైప్ లో 2 ఇచ్చినారు చూడండి, ప్రోగ్రామాటిక్ యాక్సెస్ అండ్ AWS మేనేజ్మెంట్ కన్సోల్ యాక్సెస్. ఒకసారి అది చూడండి. ప్రోగ్రామాటిక్ అవునా? యాక్సెస్ enables an access enables an access key ID and secret access key for the AWS API, CLI, SDK and other development tools. ఓకే. సో మనం ఇచ్చేది 100% ప్రోగ్రామాటిక్ యాక్సెస్ ఉంటుంది. ఓకేనా? AWS మేనేజ్మెంట్ కన్సోల్ యాక్సెస్ మనం ఇవ్వము. ఓకేనా? అది ఎవరో ఒకరికి ఇద్దరికి ఉంటుంది దాని యాక్సెస్. ఓకే. మాక్సిమం మనం వర్క్ చేసేదంతా ప్రోగ్రామాటిక్ యాక్సెస్ మీదే ఉంటుంది. ఓకే. సో నెక్స్ట్ పర్మిషన్స్. నెక్స్ట్ గ్రూప్ తర్వాత క్రియేట్ చేద్దాం. జస్ట్ గ్రూప్ తర్వాత క్రియేట్ చేద్దాం. నెక్స్ట్ అవసరం లేదు ఇప్పుడు ప్రస్తుతానికి. నెక్స్ట్ రివ్యూ పర్మిషన్స్. క్రియేట్ యూజర్ ఇవ్వండి. క్రియేట్ యూజర్ ఇవ్వండి. క్లిక్ చేశాను అన్న. ఓకే. ఇప్పుడు ఇది ఇక్కడ మీకు ఒక డౌన్లోడ్ CVS అని వచ్చిందా? అవునన్నా వచ్చింది. డౌన్లోడ్ చేసి పెట్టుకోవాలి. ఓకే. సో ఈ హెచ్ఆర్డి టీమ్ వాళ్ళు ఎవరైతే ఓపెన్ చేసుకోవాలనో ఈ యాక్సెస్ కీ అన్నమాట ఇది. ఓకే. ఇది ఒక్కసారి పోయిందంటే అంతే, ఇంకా వాళ్ళకి ఓపెన్ చేసుకోవడానికి. అది వదిలేసే బ్రో, జస్ట్ నీకు ఏదో డౌన్లోడ్ చేయమన్నా అంతే, వదిలేసేది. తర్వాత లేటర్ డిలీట్ చేసేది అది. కానీ ఓకే. సో ఇక్కడ షో సీక్రెట్ యాక్సెస్ ఉన్నది చూడండి, జస్ట్ షో ఇస్తే మీకు పెద్ద వస్తుంది చూడండి. షో అని ఇవ్వండి అక్కడ, సీక్రెట్ యాక్సెస్ కి. ఓకే. అది కూడా కాపీ చేసుకోవాలి మనం. ఓకే. జస్ట్ క్లోజ్ చేయండి. వాళ్ళు ఈ యాక్సెస్ కి ఉంటేనే వాళ్ళు లాగిన్ అవ్వగలుగుతారు. క్లోజ్. ఇంకోటి యూజర్ క్రియేట్ చేయండి, యాడ్ యూజర్. అక్కడ ఫినాన్స్ అని పెట్టేసేయండి. దాని కూడా ప్రోగ్రామాటిక్ యాక్సెస్ ఇచ్చేయండి. నెక్స్ట్ పర్మిషన్స్. నెక్స్ట్ అక్కడ కీ వాల్యూ మనం ఏదైనా పెట్టుకోవచ్చు. తర్వాత క్రియేట్ యూజర్. ఓకే. వీలది కూడా మనం జస్ట్ కాపీ చేసి పెట్టుకోవాలా, డౌన్లోడ్ CVS కూడా మనం చేసి పెట్టుకోవాలా. జస్ట్ మన దగ్గర ఒకటి ఉంటుంది, ఇక్కడ నుంచి మనం డైరెక్ట్గా వాళ్ళకి పంపించచ్చు కూడా. అంతే, కాపీ చేసుకోక సందీప్. మనం ఇప్పుడు ఎట్లా డిలీట్ చేసేస్తున్నాం తర్వాత. జస్ట్ క్లోజ్ చేయండి, అది క్లోజ్ చేయి. ఓకే. ఇప్పుడు మనం ఏం చేసినాము, యూజర్స్ ని క్రియేట్ చేసినాము. ఓకే. సో ఇప్పుడు ఏం చేస్తామంటే మనం గ్రూప్స్ ని క్రియేట్ చేద్దాం. కింద మీకు రోల్స్ ఉన్నాయి చూడండి, యూజర్స్ కింద రోల్స్ ఉన్నాయి చూడండి. క్లిక్ చేయండి. సో వాళ్ళకి మీకు ఏం రోల్స్ ఇవ్వాలనుకుంటున్నారు? ఇప్పుడు హెచ్ఆర్డి కాబట్టి వాళ్ళకి ఎక్కువ ఏం అవసరం ఉంటుంది, క్రియేట్ రోల్ ఇవ్వండి.
క్రియేట్ రోల్ ఇవ్వండి అక్కడ. క్రియేట్ రోల్ ఇచ్చాను. చాలా డిలే ఉంది. కిందకి స్క్రోల్ చేయరు. ఈ కింద క్రెడెన్షియల్స్ ఉంది షో వాళ్ళు, అది క్లోజ్ చేసే ఫస్ట్. డిస్టర్బెన్స్ ఉంది అది. కొంచెం పైన స్క్రోల్ చేయి. అక్కడ S3 అని ఉన్నది చూడండి, చూజ్ అండ్ కేస్ S3 అని ఉంటుంది చూడండి. కింద స్క్రోల్ చేయండి, S3 అని కనబడుతుంది చూడండి. ఇక్కడ ఉందన్న. S3 క్లిక్ చేయండి. ఓకే, S3లో మీరు ఏ పర్మిషన్స్ ఇవ్వాలనుకుంటున్నారు? కంప్లీట్ పర్మిషన్స్ ఇవ్వాలనుకుంటున్నారా, లేదంటే లిమిటెడ్ పర్మిషన్స్ ఇవ్వాలనుకుంటున్నారా కూడా మీరు ఇవ్వచ్చు. S3 అంటే ఏం లేదు, అది స్టోరేజ్ అనమాట. ఓకే, S3 అనేది అమెజాన్ లో స్టోరేజ్. సో మాక్సిమం HRD వాళ్ళ వర్క్ ఏముంటుంది, కొత్త వాళ్ళు జాయిన్ అయిన కొద్దీ వాళ్ళ డాక్యుమెంట్స్ అంతా తీసుకొని లేదంటే వాళ్ళ డీటెయిల్స్ తీసుకొని సేవ్ చేస్తారు కదా. సో అందుకే మనం S3 అనేది ఇచ్చాం. జస్ట్ S3 మీద క్లిక్ చేయబ్రోను. అలా S3 టు కాల్ AWS సర్వీస్ ఆన్ బిహాఫ్ ఆఫ్ యూ. జస్ట్ నెక్స్ట్ పర్మిషన్స్. సో ఇక్కడ క్లిక్ చేయండి ఫిల్టర్ పాలసీలో S3 అని ఇవ్వండి. అక్కడ ఆ ఫిల్టర్ పాలసీ సర్చ్ బటన్ ఉంది కదా, అక్కడ S3 అని ఇవ్వండి. ఓకే, ఇక్కడ మీరు ఫుల్ యాక్సెస్ ఇవ్వాలనుకుంటున్నారా, ఓన్లీ రీడ్ యాక్సెస్ మాత్రం ఇవ్వాలనుకుంటున్నారా? ఓకే, అది డిపెండ్స్ అనమాట. సో మనం ఓన్లీ HRD పెట్టాం కాబట్టి మనం జస్ట్ ఫుల్ యాక్సెస్ అని పెట్టేద్దాం. ఓకే, జస్ట్ ఆ బ్లాక్ మీద టిక్ చేయండి. సో నెక్స్ట్ ట్యాగ్. నెక్స్ట్ రివ్యూ అన్న. చాలా లాగ్ చూపిస్తుంది. నెక్స్ట్ రివ్యూ. రోల్ నేమ్ ఇవ్వ, అక్కడ HRD అని ఇచ్చేసి HRD S3 అని పెట్టేసి క్యాపిటల్లో పెట్టేసి HRD -S3 అని పెట్టేసి. ఓకే, సో మనం ఇక్కడ ఏమి ఇచ్చినాము, ఫుల్ యాక్సెస్ ఇచ్చినాము S3ది. ఓకే, సో క్రియేట్ రోల్. పర్మిషన్ బౌండరీ మనం ఏం సెట్ చేయలేదు. ఓకే, సో జస్ట్ ఓన్లీ ఫుల్ యాక్సెస్ ఇచ్చినాం. క్రియేట్ రోల్. సో ఇంకొక రోల్ కూడా ఇస్తావా? ఇంకో రోల్ ఇచ్చేసే ఫినాన్స్ దీనికి. రాకేష్ అర్థం అవుతుందా? అర్థం అవుతుందా? ఏం చేస్తున్నాము? హలో రాకేష్ అర్థం అవుతుందా? అదే అన్న, మనం ఇప్పుడు ఏంది డిపార్ట్మెంట్ యాడ్ చేస్తున్నారు కదా, డిపార్ట్మెంట్ చేసి వాళ్ళ రోల్స్ యూజర్ ని క్రియేట్ చేసినాం. ఓకే, నేను ఏదో డిపార్ట్మెంట్ పెట్టినాడు అంతే, అది మీకు ఎగ్జాంపుల్ గా చెప్పిన అంతే. ఓకే, అది మనం ఏం చేసినాము, ఒక యూజర్ ని క్రియేట్ చేసినాము. ఒకటి కాదు, 2 యూజర్ ని క్రియేట్ చేసినాము. ఒక యూజర్ ని మనం ఏం చెప్పినాము, HRD అని పెట్టినాం, అంటే HRD. ఇంకో దానికి ఏం చెప్పినాం, ఫినాన్స్ డిపార్ట్మెంట్ అని చెప్పినాం. ఫినాన్స్. సో వాళ్ళకి ఏమేమి పర్మిషన్స్ ఉంటాయి, ఇప్పుడు HR డిపార్ట్మెంట్ వాళ్ళకి నార్మల్ ఎక్కువ ఏం యాక్సెస్ కావాలి, వాళ్ళకి స్టోరేజ్ కావాలి ఎక్కువ, అందుకే మనం స్టోరేజ్ పర్మిషన్స్ ఇచ్చినాం. ఓకే ఓకే ఓకే, ఏమైంది బాబు సందీప్, ఏమైంది? ఈ కంపెనీ మొత్తము అంటే మామూలుగా ఈ AWS ని మొత్తం వాడతారా, లేకపోతే ఇన్ని ఉంటాయి కదా సర్వీసెస్, సాఫ్ట్వేర్ అదే మొత్తం ప్రాజెక్ట్ క్లయింట్ వాడు వాడతాడు. ఓకే బ్రో AWS లాంబ్డా తీసుకో. లాంబ్డా సర్వీస్ ఉంది చూడు, EC2 కింద. EC2 కింద లాంబ్డా ఉంది చూడు, కామన్ యూస్ కేసెస్ కింద EC2 కింద లాంబ్డా ఉంది చూడు, క్లిక్ చేయి లాంబ్డా. నెక్స్ట్ పర్మిషన్స్. అక్కడ ఇచ్చేసి AWS లాంబ్డా నువ్వు, లాంబ్డా LAMBDA
ఓకే, ఒక నిమిషం ఆగు. AWS code deploy, AWS Lambda basic execution. AWS Lambda basic execution role అని చూడ క్లిక్ చేయి. కింది నుంచి ఫోర్త్ వన్, దాని కింద అదే నెక్స్ట్. ఫినాన్స్ హైఫెన్ లాంబ్డా అని చేసి క్రియేట్ రోల్. ఓకే, ఇక్కడ మనం ఏం చేసినాం, 2 రోల్స్ క్రియేట్ చేసినాం. యూజర్ దగ్గరికి వెళ్ళు, పైన యూజర్ ఉంది కదా, యూజర్ దగ్గరికి వెళ్ళు. హెచ్ఆర్డి క్లిక్ చేయి, కాలం క్లిక్ చేయి. యాడ్ పర్మిషన్స్. సరే అది క్యాన్సిల్ చేసి ఇప్పుడు పర్మిషన్స్ పైన గ్రూప్స్ ఉన్నా చూడు సందీప్, యూజర్ పైన గ్రూప్ ఉంది చూడు, క్రియేట్ చేయాలి. యూజర్స్ పైన గ్రూప్ అని ఉన్నా చూడు, యూజర్ పైన గ్రూప్, క్రియేట్ న్యూ గ్రూప్. హెచ్ఆర్ అని పెట్టేసి, ఓన్లీ హెచ్ఆర్ అని పెట్టేసి, హెచ్ఆర్ గ్రూప్ అని ఇచ్చేసి. ఓకే, ఇక్కడ కూడా S3 ఫుల్ యాక్సెస్ పెట్టేసి గ్రూప్ కి. నెక్స్ట్ క్రియేట్ గ్రూప్. ఓకే, ఆ హెచ్ఆర్ మీద క్లిక్ చేయి. యాడ్ యూజర్ టు గ్రూప్ అని ఉంది, క్లిక్ చేయి. ఇప్పుడు ఇది గ్రూప్ అనమాట. సో ఈ గ్రూప్ లో మనం ఎంతమంది యూజర్స్ అయినా యాడ్ చేయొచ్చు. ఓకే, సో జస్ట్ ఆ బ్లాక్ మీద వస్తే చూడ కృష్ణ హెచ్ఆర్డి యాడ్ చేసి, హెచ్ఆర్ గ్రూప్ అని పెట్టినాం కదా, సో అందుకే మనం హెచ్ఆర్డి యాడ్ చేస్తున్నాం. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేసినాము, ఫస్ట్ యూజర్స్ ని క్రియేట్ చేసినాం. ఓకే, దాని తర్వాత మనం వాళ్ళకి రోల్స్ అసైన్ చేసినాం. ఓకే, రోల్స్ అంటే వాళ్ళకి ఏమేమి పర్మిషన్స్ కావాలి ఏంది అని చెప్పేసి. ఓకే, దాని తర్వాత మనం ఒక గ్రూప్ క్రియేట్ చేసినాం. ఓకే, హెచ్ఆర్ గ్రూప్ అని చెప్పి. సపోజ్ లైక్ హెచ్ఆర్ గ్రూప్ లో నేను క్రియేట్ చేసిన అనుకో, మీ ముగ్గురు మా హెచ్ఆర్ టీమ్ లో వర్క్ చేస్తున్నారు అనుకోండి. ఓకే, జూనియర్ హెచ్ఆర్స్ అనుకోండి, గ్రూప్ లో యాడ్ చేస్తారు అనమాట. ఓకే, మన నలుగురిని హెచ్ఆర్ టీమ్ లో యాడ్ చేస్తారు. వేరొక ఇద్దరు ఫినాన్స్ టీమ్ లో ఉన్నారు అనుకో, ఆ ఇద్దరు యూజర్స్ ని ఫినాన్స్ టీమ్ లో వేస్తారు. ఓకే, లేదు అంటే ఇప్పుడు మనం నలుగురం ఉన్నాం కదా, ఏం చేస్తారంటే, ఇప్పుడు నేను ఫ్రెషర్ అనుకో, ఓన్లీ 1 year ఓల్డ్ యాక్సెస్ ఉంది, 1 year ఓల్డే ఉంది అనుకో నా ఎక్స్పీరియన్స్. మీ ముగ్గురు 3+ year ఎక్స్పీరియన్స్ ఉంది అనుకో, ఏం చేస్తారంటే మీ ముగ్గురిని అసైన్ చేస్తారు అందులో. ఓకే, సో మీ ముగ్గురికి యాక్సెస్ ఉంటుంది, నాకు యాక్సెస్ మాత్రం ఉండదు. డిపెండ్స్. అర్థమైందా? అర్థమైందన్న. శివ, రాకేష్, శివ ఓకే అయితే జస్ట్ అలా పింక్ చేసే శివ చాట్ లా. రాకేష్, బాబు రాకేష్. ఓకే రాకేష్, నీకు అర్థమైందా?
సరే మళ్ళీ ఐఏఎం సర్వీసెస్కి వెళ్ళు బ్రో. నాకు క్లిక్ చేయను. ఐఏఎం అక్కడ వెళ్ళాను పైన అన్న. ఉంది కదా నీకు ఐఏఎం అని చెప్పి, అది క్లిక్ చేయి. క్లిక్ చేశాను అన్న. ఓకే, అప్లై అయిన ఐఏఎం పాలసీ పాస్వర్డ్ క్లిక్ చేయి. ఐఏఎం పాలసీ పాస్వర్డ్, మేనేజ్ పాలసీ పాస్వర్డ్. క్లిక్ చేశాను అన్న. స్క్రోల్ చేయి కిందకి. పైన నీకు పాస్వర్డ్ ఉంది చూడు. సెట్ పాస్వర్డ్ పాలసీ అన్న. క్లిక్ చేశాను అన్న. క్లిక్ చేసినావా? ఏం చూపిస్తలేదు ఇంకా. అది చూడండి, అది కరెక్ట్ గా ఏదైనా యూజర్ కి మనం పాస్వర్డ్ సెట్ చేయాలంటే ఇట్లా ఇస్తాం అనమాట. నార్మల్ గా మనం ఏదైనా పాస్వర్డ్ సెట్ చేస్తే మనం అడుగుతుంది కదా, అప్పర్ కేస్, లోవర్ కేస్, లేదంటే 6 letters 5 letters ఇస్తే యాక్సెప్ట్ చేయదు. మినిమం 16 letters అంటది, అంటే అబవ్ 8 letters అంటది. సో ఇక్కడ మనము పాస్వర్డ్ సెట్ చేస్తాం అనమాట. సో ఇక్కడ ఫస్ట్ వన్ చూడండి, ఎన్ఫోర్స్ మినిమం పాస్వర్డ్ లెంత్ 6 characters. సో దాన్ని 8 చేసేయచ్చు. 8 చేసి సందీప్ అక్కడ. ఓకే, సో నెక్స్ట్ లైన్ ఏమున్నది చూడు, రిక్వైర్ అట్లీస్ట్ 1 upper case letter ఫ్రమ్ లాటిన్ ఆల్ఫాబెట్, రిక్వైర్స్ 1 lower case letter. సో ఇది ఏం లేదు బ్రో, మీకు తెలుసు కదా అప్పర్ కేసు లోవర్ కేసు. ఓకే, అవునన్నా, అర్థమైందా? సో కింద ఇంకోటి చూస్తే లాస్ట్ నుంచి 4th one, ఎనేబుల్ పాస్వర్డ్ ఎక్స్పైరీ, ఒకసారి క్లిక్ చేయి. అది క్లిక్ చేస్తే పాస్వర్డ్ ఎన్ని రోజులకు ఎక్స్పైరీ కావాలనేది కూడా ఉంటుంది. ఓకే, సో 90 days 60 days కి ఎక్స్పైర్ కావాలా అనేది ఉంటుంది. సో అది ఒకసారి ఎక్స్పైర్ అయిందంటే వాళ్ళు మళ్ళీ పాస్వర్డ్ రీసెట్ చేసుకోవాలి ఆ పర్టికులర్ టైంలో. అంటే 90 days కి అయిపోయింది అంటే మళ్ళీ 90 days తర్వాత పాస్వర్డ్, న్యూ పాస్వర్డ్ అడుగుతుంది. ఇప్పుడు బ్యాంక్స్ లో కూడా చూస్తే మనము హెచ్డిఎఫ్సి కానీ యాక్సిస్ కానీ ఏదైనా సరే బ్యాంక్ చేస్తుంటే రీసెట్ పాస్వర్డ్ అని వస్తుంటది, గుర్తుందా? అవునన్నా, అవునన్నా. ఉండొచ్చు. సో ఇది అనమాట, అది జస్ట్ సేవ్ చేసేసి సో ఐఏఎం సర్వీస్కి వెళ్ళండి. మొత్తం అంతా అయిపోయిందా? ఐఏఎంకి వెళ్ళండి, చూడండి మొత్తం అంతా ఓకే అయిపోయిందా? మొత్తం ఓకే అయిపోయింది అన్న. ఓకే, సో ఇప్పటిదాకా మనం ఏం చేసినాం రాకేష్ చెప్పు. హలో అన్న, రాకేష్ ఏం చేసినాం ఇప్పటిదాకా మనం? అంటే ఇది ఇప్పుడు యాక్సెస్ మేనేజ్మెంట్ చెప్పనా, మొత్తం స్టార్టింగ్ ఫస్ట్ నుంచి మనం ఏమేం చేసినాం చెప్పు. ఫస్ట్ నుంచి దీనికి సైన్ అప్ అయినాము మన AWS కి. సైన్ అప్ అయ్యి మన ఏంది పుట్టి అదే
పుట్టి త్రూ దీనికి అది చేయనమన్నా. ఫస్ట్ మనం ఏం అది చేసినాం పాస్వర్డ్ అయిందా అన్నా? ఫస్ట్ ఏం చేసినాం EC2 ఇన్స్టెన్స్ లాంచ్ చేసినాం అది చెప్పాలి కదా. EC2 అది లాంచ్ చేసినామన్నా. ఉమ్, లాంచ్ చేసిన తర్వాత కుట్టిద్దరు దానికి కనెక్ట్ అయినాం మనం. ఓకే తర్వాత ఈ సర్వీసెస్లో సర్వీసెస్ తీసుకున్న తర్వాత ఈ యాక్సెస్ మేనేజ్మెంట్లో యూజర్ని యాడ్ చేసినాం. యూజర్స్ని ఓకే యాడ్ చేసిన తర్వాత వాళ్ళకు రోల్స్ అలొకేట్ చేసినాము. ఓకే రోల్స్ అలొకేట్ చేసిన తర్వాత గ్రూప్స్ యాడ్ చేసి ఆ గ్రూప్స్లో ఈ యూజర్స్ని యాడ్ చేసినాము. ఓకే దెన్ మళ్ళీ తర్వాత వచ్చేసి తర్వాత మళ్ళీ మనం ఈ తర్వాత ఈ పాలసీస్ ఉన్నాయి కదా, అదే మామూలుగా ఈ పాస్వర్డ్ ఉన్నాయి కదా. హలో, చెప్పు 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 వింటున్నా. ఆ పాస్వర్డ్స్కి అంటే మామూలుగా ఏ రిక్వైర్మెంట్స్ పెట్టినాం అనమాట. ఆ పాస్వర్డ్ ఎట్లా సెట్ చేసుకోవాలో అదొకటి చూసినాము. ఓకే తర్వాత ఐడెంటిటీ అది నాది స్కూలే అన్నది, నాకు ఆడియో కట్ అయింది, ఫోన్ వచ్చింది. ఓకే మళ్ళీ నేను ఇది కనెక్ట్ అయినా, రీలోడ్ చేసిన పేజ్. ఓకే సో ఇంతవరకు అయితే అర్థమైంది కదా అర్థమైందన్న. సందీప్? అర్థమైంది అన్న. అర్థమైంది కదా, ఏం డౌట్స్ ఏం లేవుగా? లేవు. ఒకసారి ఏడబ్ల్యూ దానికి వెళ్ళండి సర్వీసెస్కి. EC2 ఇన్స్టెన్స్ లాంచ్ చేసినారు కదా, సర్వీసెస్ దగ్గరికి వెళ్ళి EC2 అని ఇవ్వండి. అక్కడ EC2 వచ్చింది చూడండి, ఫస్ట్ వన్ EC2 క్లిక్ చేయండి. క్లిక్ చేయాలన్నా? EC2 మీద క్లిక్ చేయండి బ్రో. బ్రో అది దాని మీద కింద కొంచెం స్క్రోల్ చేయండి. దాని పైన గుంజవచ్చు చూడు సందీప్, జస్ట్ దాని మీద దాన్ని క్లిక్ చేసి దాని పైన గుంజు. దాని మీద కరెక్ట్, దాని మీద కరెక్ట్గా సెట్ చేసి దాని పైన గుంజు. చేసినావు సందీప్? నీకు చాలా కనెక్టివిటీ ఇష్యూ ఉందా బ్రో? ఏమన్నా చాలా లాగ్ వస్తుంది. ఉంటుందా? ఓకే, మీరు ఇక్కడ పబ్లిక్ IP వచ్చిందా మీకు? IP4 బ్రో ఎందుకు చేస్తున్నావు అంత? ఆగండి. ఇక్కడ మీకు IP4 పబ్లిక్ IP వచ్చిందా? 18.188.255.175 అవునండి. కనిపిస్తుందా? సో ఈ పర్టికులర్ IP అడ్రస్ తోటి మనము పుట్టికి కనెక్ట్ అవుతాం. ఓకే, సో ఇప్పుడు ఏంది అంటే మీరు ఇప్పుడు ఇది క్లోజ్ చేసిన తర్వాత మీరు ఇప్పుడు పుట్టి ఓపెన్ చేస్తే మీకు IP అడ్రస్ అనేది పోతుంది. ఒకసారి పుట్టి చెక్ చేయండి, పుట్టి ఓపెన్ చేయండి. అది కాదు బ్రో, పుట్టి ఇంతకు ముందు ఓపెన్ చేసినారు కదా పుట్టి, ఆల్రెడీ కింద ఉన్న చూడు సందీప్,
సందీప్ కింద నోట్ ప్యాడ్ పక్కన ఉంది కదా, ఓపెన్ చేసాను అన్న. అది కదా కమాండ్ ప్రాంప్ట్, అది ఎందుకు ఓపెన్ చేస్తుంది? ఏమైనా ఇదా అన్న. కన్ఫ్యూజ్ ఉన్నావు. ఇంతకు ముందుగా మనం ఎం అప్డేట్ అవన్నీ ఇచ్చినాం కదా సిఎల్ఐ, ఓపెన్ చేసి దాని ఐపీ అడ్రస్ చూడు, పైనకి వెళ్ళి చెక్ చేయి. ఆడ యూజర్ ఏమున్నది 172. ఇక్కడ 172.31.46. 46 అయిపోయింది 38 అన్న. ఇది ప్రైవేట్ ఐపీ అన్న. ఇప్పుడు ఐపీ చూడు మీ దాంట్లో, ఏడబ్ల్యూఎస్ లో ఐపీ చూడు, IP4 ఐపీ చూడు, పబ్లిక్ ఐపీ చూడు, జస్ట్ లాస్ట్ చూడు, ఇక్కడ ఏముంటుంది 46 అయిపోయింది 30 ఉన్నది, అక్కడ చూడు ఐపీ అడ్రస్. 46 అయిపోయింది 38 ఉంది. ఓకే, ఇది ఏమవుతుంది అంటే ఒకసారి నువ్వు ఇది క్లోజ్ చేసి మళ్ళీ రీలాగిన్ అవుతే ఇది పోతుంది. ఓకే, ఐపీ అడ్రసెస్ చేంజ్ అవుతాయి. అది క్లోజ్ చేసాను దీప్, ఎందుకు ఓపెన్ చేస్తున్నది? అంది ఆ పక్కది క్లోజ్ చేయంటే నువ్వు మొత్తం అది క్లోజ్ చేసినావు. ఓకే అన్న. ఇప్పుడు ఒకసారి పుట్టి ఓపెన్ చేసి చూడు, జస్ట్ ఓన్లీ పుట్టి ఇవ్వు, పుట్టి జన్ కాదు పుట్టి, జస్ట్ అది క్లిక్ చేయండి, పుట్టి మీద డబుల్ ట్యాప్ చేయండి అంతే. ఓకే, జస్ట్ చేశాను ఓపెన్ అన్న. ఇవ్వండి. మనం అక్కడ సేవ్ సెక్షన్ ఏం పెట్టలేదు, షిట్ మనం ఏం సేవ్ చేయలేదు, క్లోజ్ చేసేయండి. లేకపోతే మనం ఇంతకు ముందు సేవ్ సెషన్స్ అని ఇవ్వలేదు, లేకపోతే ఇక్కడ సేవ్ సెషన్స్ దగ్గర మనం పేరు రాసి ఇక్కడ సేవ్ అని ఇస్తే ఆ పర్టికులర్ది సేవ్ అవుతుండే. ఇలా క్యాన్సిల్ చేసేయండి. నెక్స్ట్ టైం అక్కడ ఇవ్వచ్చులేండి, నేమ్ ఇక్కడ ఇచ్చేసి ఇక్కడ సేవ్ అని ఇస్తే ఓకే అయిపోతుంది. నెక్స్ట్ టైం నుంచి మనం చేస్తాం, ఇక్కడ క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఏమి ఇస్తామంటే ఇంకొక ఐపీ ప్రొవైడ్ చేస్తాం అనమాట. ఓకే, ఆ ఐపీ ప్రొవైడ్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే నెక్స్ట్ టైం ఎన్నిసార్లు అయినా సరే మల్టిపుల్ టైం లాంచ్ చేసినప్పుడు ఒకటే స్టాటిక్ ఐపీ మీద ఓపెన్ అవుతుంది, లేకపోతే ఇక్కడ ఐపీ అంతా రౌట్ అవుతూ ఉంటుంది, ఈ ఐపీస్ అన్ని. ఓకేనా? ప్రైవేట్ ఐపీ అనేది డైనమిక్ ఐపీ అన్న. ఏంటి బ్రో? ఇక్కడ ప్రైవేట్ ఐపీ అనేది డైనమిక్ ఐపీ అన్న. నీకు పబ్లిక్ ఐపీ వస్తుంది బ్రో, మీకు అక్కడ ఏంది అంటే పబ్లిక్ ఐపీ త్రూ ఓపెన్ అవుతుంది. మీరు రూట్లో రూట్లోకి వెళ్ళినప్పుడు ఏమొస్తుంది మీకు? అవునా, పబ్లిక్ ఐపీతో ఓపెన్ అవుతుంది. అర్థమైందా? సో రూట్లోకి వెళ్ళినప్పుడు ప్రైవేట్కి వస్తుంది. ఓకే, సో మనం అందుకే అక్కడ ఐపీ అడ్రస్ తర్వాత లేటర్ ఆన్ చేంజ్ చేసి చూసాము. ఓకే, ఇక్కడ IP4 IP6 అని ఉన్నది, మీకు ఏమైనా ఐడియా ఉందా వాట్ ఈస్ IP4 IP6? ఏడుందని తెలుసా రాకేష్ నీకు? IP4 అదే 32 బిట్ అది ఐపీ అడ్రస్ అదేగా. IPv4 అంటే 32 బిట్ ఐపీ అడ్రస్ అన్న. మళ్ళీ చెప్పు. IPv4 అదేగా మీరు అడిగింది. IPv4 అంటే 32 బిట్ ఐపీ అడ్రస్. ఓకే, IP6 అంటే అది 128 బిట్. ఎట్లా వస్తుంది అన్నా? హలో 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 రాకేష్ వినిపిస్తుందా? ఇప్పుడు వినిపిస్తుందా అన్న? చెప్పు రాకేష్. అది ఎట్లా వస్తుంది అని అడుగుతారా అన్న? అంటే ఇప్పుడు మనం నార్మల్ గా వాడేది ఏం ఐపీ అడ్రసెస్ ఉంటాయి? IP4 వాడతామా IP6 వాడతామా? ఇప్పుడు ఇందులో IP4 ఉంది అన్న. నార్మల్ గా అయితే IP6 ఇప్పుడైతే IP6 వాడుతున్నాం అన్న. ఓకే, నువ్వు రాకేష్ సందీప్
అన్న ఇది నాకు ఐడియా లేదన్న. ఓకే, IP4 అనేది డిఫాల్ట్ ఐపీ అడ్రస్ బ్రో మనం వాడేది. ఓకేనా, మన మొబైల్ ఫోన్ నుంచి, ఓకే ల్యాప్టాప్ నుంచి, ఏసీ నుంచి ప్రతి ఒక్క దానికి IP4 మాత్రమే మనం వాడుతాం. ఓకేనా, ఓకే. IP4 IP6 వచ్చేసి అది మళ్ళీ కంప్లీట్ డిఫరెంట్ ఐపీ అడ్రసెస్ వస్తుంది. ఓకేనా, సో అది ఇంకా ఓకే. ఓకే ఎక్కువ అన్న. ఎక్కువ వాడతలేరు. అది కొంచెం మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ ఉంటాయి దానికి. ఓకేనా, సో మన అంత మ్యాథమెటికల్ కాదు కాబట్టి నేనేం అది క్యాలిక్యులేట్ చేసి కూడా చెప్పట్లేదు. సంథింగ్ లైక్ 32 బిట్, ఓకే. 128 బిట్ లాగా ఉంటుంది. హలో, అన్న. సమ్ న్యూమరిక్ అడ్రసింగ్ మెథడ్ ఉంటుంది బ్రో. అది లైక్ IP4 ఏమో న్యూమరిక్ అడ్రసింగ్ మెథడ్ ఉంటుంది, IP6 వచ్చేసి ఆల్ఫా న్యూమరిక్ అడ్రసింగ్ మెథడ్ ఉంటుంది. అది ఓకే. అవును. ఓకే. ఓకే, అదేమన్నా దానికి కూడా నంబర్ ఆఫ్ క్యాలిక్యులేషన్స్ ఉంటుంది. కొంచెం సంథింగ్ యూజ్ చేస్తారు. ఏంది అంటే IP4 వాడేదంతా మనం ఇప్పుడు google.com కానీ yahoo.com కానీ సంథింగ్ ఏ ఫేస్బుక్ కానీ ప్రతిదీ మనం రౌట్ చేసేదంతా IP4 నుంచే రౌట్ చేస్తాం. ఓకే, సమ్ మిలియన్స్ వరకు ఓకే. వెళ్తుంది. దాన్ని ఎక్స్టెండ్ అయిన తర్వాత మనం యూజ్ చేసేది IP6 యూజ్ చేస్తాం అన్నమాట. IP6. ఓకే, అన్న ఇవి ఎవరు క్రియేట్ చేస్తారన్నా ఇవి? నేను క్రియేట్ చేస్తా, తర్వాత నువ్వు క్రియేట్ చేయి. మామూలుగా అన్న అంటే ఎవడు క్రియేట్ చేస్తాడబ్బా? ఎవడు క్రియేట్ చేస్తాడంటే ఇప్పుడు మామూలుగా ఇవి ఈ కనెక్షన్స్ మనకు జియో యూజ్ చేస్తాం అన్న నెట్వర్క్. ఏది? హలో అన్న, చెప్పు. నెట్వర్క్ త్రూ కనెక్ట్ అవుతాం కానీ ఇప్పుడు నేను నెట్వర్క్ త్రూ కనెక్ట్ అవుతా కదా. అవును, ఏం నెట్వర్క్ తో కనెక్ట్ అవుతాను? అన్న నేను ఇప్పుడు ఈ జియో వాడే ప్రొవైడ్ చేస్తారంట కదా. ఇప్పుడు నేను నెట్వర్క్ త్రూ కనెక్ట్ కదా అర్థం కాదు నాకు. అన్న ఇప్పుడు నేను జియో యూజ్ చేస్తున్నా అన్న ఓకే, నెట్వర్క్. సో వాడే నాకు ఐపీ అడ్రస్ ప్రొవైడ్ చేసేది వాడేగా నాకు. ఏం ఐపీ అడ్రస్ ప్రొవైడ్ చేస్తాడు? జియో ఇప్పుడు నా సిస్టమ్ నా సెల్ది కానీ సెల్కైనా ఈ దీనికైనా ల్యాప్టాప్కైనా ఓడేం జియోడేం ప్రొవైడ్ చేయడు. ఓకేనా, నువ్వు డిఫాల్ట్ నీ మొబైల్ ఫోన్ కొనగానే ఒక డిఫాల్ట్ ఐపీ అడ్రస్ ఆల్రెడీ ఉంటుంది. ఓకేనా, ఓకే. డిఫాల్ట్ ఐపీ అడ్రస్ ఉంటుంది. ఓకేనా, ప్రతి దానికి ఒక కోడ్ ఉంటుంది, ఐపీ కోడ్ ఉంటుంది ఒకటి. ఓకే. ఓకేనా, ఓడికి ఏం ఇయ్యడు. www విన్నావా ఎప్పుడైనా? www ఏంది? తెలియదు అన్న, మామూలుగా అది కొడతప్పుడు వస్తుంది వెబ్సైట్ వాల్ వైబ్ ఉండదు. ప్రతిదీ కూడా www అంటే ఏంది? వరల్డ్ వైడ్ వెబ్. వాల్ వైబ్. ఓకే, ఇప్పుడు నువ్వు గూగుల్కి వెళ్తావు. సో గూగుల్ నార్మల్ డిఫాల్ట్ ఐపీ అడ్రస్ ఏముంటుంది? సమ్ లైక్ 8.8.8.8 ఉంటుంది అనుకో. ఓకే. ఓకే, సో ఇప్పుడు ఇంకోటి ఫేస్బుక్ ఉంటుంది 136.186.196.225 అని ఉంటుంది. ఇవన్నీ ఐపీ అడ్రస్ గుర్తుపెట్టుకుంటావా? సమ్ మిలియన్స్ ఆఫ్ అడ్రసెస్ ఉంటాయి. అన్ని అడ్రసెస్ గుర్తుపెట్టుకుంటావా? గుర్తుపెట్టుకోలేం కదా. సో దానికే డొమైన్ నేమ్ అని ఇచ్చినారు. ఓకే. ఓకే, సో డొమైన్ నేమ్స్ ఇప్పుడు google.com, facebook.com ఇవన్నీ డొమైన్ నేమ్స్ అన్నమాట. ఓకే, ఆ డొమైన్ నేమ్స్ కి డిఎన్ఎస్ అని ఉంటుంది. డిఎన్ఎస్ అన్న? డిఎన్ఎస్. ఓకే. ఓకే. ఓకేనా, డిఎన్ఎస్ త్రూగా మనము ఈ ఐపీ అడ్రస్ ని కనెక్ట్ చేస్తాం. ఓకే. ఓకే. ఓకే, ఒక ప్రైవేట్ కి ఒక పబ్లిక్ కి ఆడ కూడా జనరేట్ అవుతుంది. ఓకే, సపోజ్ లైక్ నువ్వు గోడాడీలా నువ్వు సర్వర్ ఉన్నది. ఓకే, డొమైన్ వచ్చేసి వేరే దగ్గర తీసుకున్నావు. ఓకే, గూగుల్ దగ్గర డొమైన్ కొన్నావు. సో ఇక్కడ ఇంటర్లింక్ చేయాలి. నువ్వు ఒకటే దగ్గర తీసుకుంటే నీకు ప్రాబ్లం ఉండదు. ఓకేనా, ఇప్పుడు గోడాడీ దగ్గర డొమైన్ హోస్టింగ్ తీసుకున్నా ప్రాబ్లం ఉండదు, అంతా వాడు సెట్ చేసి పెడతాడు. నువ్వు హోస్టింగ్ ఒక దగ్గర డొమైన్ ఒక దగ్గర తీసుకున్నావు అనుకో, రెండు కనెక్ట్ చేయాల్సి వస్తుంది.
ఓకే, అప్పుడు మళ్ళీ ఓకే ఒక ప్రైవేట్ కి ఇవన్నీ జనరేట్ చేయాల్సి వస్తుంది. ఓకే ఓకే ఓకే, సో అంటే ఏవి జస్ట్ మనం ఇప్పుడు google.com అని ఇస్తే ఇట్లా వెళ్తుంది అనమాట. ఈ ఐపీ అడ్రస్ త్రూగా ఓకే లోకల్ సర్వర్ కి హిట్ అవుతుంది. ఓకే, దేనికి కనెక్ట్ ఓకే అవుతుంది? గూగుల్ సర్వర్ కి హిట్ సర్వర్ అవుతుంది. సర్వర్కి ఓకే, కనెక్ట్ అవుతుంది. గూగుల్ సర్వర్ కి హిట్ అయ్యి నువ్వు ఏదైతే ఇస్తావో దాన్ని న్యూమరిక్ త్రూగా సెండ్ చేసి రిసీవింగ్ వచ్చి మళ్ళీ నీకు మళ్ళీ దీని త్రూగా వస్తుంది. అదే అదే. అంటే మన అడ్రస్ అన్నట్టు అన్న అది ఇక అంతేనా? అంటే మన అడ్రస్ అన్నట్టు ఇప్పుడు మనం హలో చెప్పు చెప్పు. అంటే మన అడ్రస్ అన్నట్టు ఇప్పుడు మనం టైప్ చేస్తాం కదా ఆ ఇన్ఫర్మేషన్ ఎవరు టైప్ చేసిర్రు, ఎక్కడి నుంచి వచ్చింది, మళ్ళీ మనం ఎక్కడ పంపించాలి అన్న అడ్రస్సే కదా అన్న ఐపీ అడ్రస్ అంటే. అంతే, అంతే కదా చెప్పాలంటే అంతే. నా భాష ఏముందన్న అరే అట్లా నార్మల్ గా దాన్ని చెప్తున్నా నేను, ఆ? అంతే అది. నీకు అంత అర్థమైతే చాలు. ఇంకోటి 2 కైండ్ ఉంటుంది, హెచ్టిటిపిఎస్ అని ఉంటుంది. అంటే ఐడియా తెలుసా? ఒకటి సెక్యూర్ ఒకటి నాకు చెప్తారా ఓకేనా? అన్న సో డిఫాల్ట్ పోర్ట్ ఎలా రన్ అవుతుంది అది? డిఫాల్ట్ వచ్చేసి హెచ్టిటిపిఎస్ అని వస్తుంది కానీ ఇందులో డిఫాల్ట్ పోర్ట్ 80లో రన్ చేస్తాం మనం వెబ్ సర్వర్ ని. ఓకే ఓకే, వెబ్ సర్వర్ డిఫాల్ట్ పోర్ట్ ఏంది అంటే 80. మనకి జెంకిన్స్ ఉంటుంది కదా 80. అవునన్నా సేమ్ వెబ్ సర్వర్ దేంట్లో ఏ పోర్ట్ లో రన్ అవుతుంది అంటే దట్ ఈస్ పోర్ట్ నంబర్ 80. 80 ఓకే 80 కాదు 80. చెప్పు రాకేష్. అన్నా ఏం అన్న అంటే ఇప్పుడు ఈ పోర్ట్ నెంబర్ ఉంది అన్న ఐపీ అడ్రస్ పక్క కంటే పోర్ట్ అంటే ఇప్పుడు మామూలుగా అర్థం కాలేదు నాకు. పోర్ట్ నువ్వేం చేయాలంటే కనెక్షన్ నువ్వేం చేయాలి తెలుసా? ఇప్పుడు ఫస్ట్ ఒక క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డ్ తీసుకొని AWS కి సైన్ అప్ కావాలి. సైన్ అప్ గా ఏం చేయకుంటే కూర్చో, నేను ఈ వీడియో పంపిస్తా, వీడియో చూడు. సరే సరే అన్న. అర్థం కాలేదనుకో ఒక పేపర్ తీసుకో, ఇలా నీ క్వశ్చన్స్ రాయి, నీ డౌట్స్ ఏం లేదంటే నాకు వాట్సాప్ చేయి, అన్న నా క్వశ్చన్స్ ఇవ్వనా అని చెప్పి. ఓకేనా? నెక్స్ట్ డే క్లాస్ క్వశ్చన్స్ మీద డిస్కస్ చేద్దాం, ఇలా క్లాస్ టైమింగ్ ఎక్స్టెండ్ చేద్దాం. ఓకేనా? మీకు కూడా సందీప్ ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకో ఇప్పుడు దాకా, అంటే లైక్ డాకర్, జెంకిన్స్, గెట్, ఓకే ఇప్పుడు దాకా ఈ సెషన్ వరకు మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే మీరు నాకు జస్ట్ క్వశ్చన్స్ ఒక పెన్ ఒక బుక్ లో రాసి పెట్టండి. ఓకే, నాకు జస్ట్ వాట్సాప్ చేయండి. నెక్స్ట్ డే క్లాస్ లో దాని మీద డిస్కస్ చేద్దాము. సో మనం క్లాస్ టైమింగ్ కూడా జర ఎక్స్టెండ్ చేద్దాం, ఎందుకంటే ఆల్మోస్ట్ ఎండింగ్ వచ్చింది కదా. సో ఒక 1 hour అట్లా ఎక్స్టెండ్ చేద్దాం, మీ క్వశ్చన్స్ మీద వర్కౌట్ చేద్దాం మనం. ఓకే శివ ఓకేనా? హలో అన్న. అయితే కొంచెం నాకు మెసేజ్ చేయవా, పింగ్ చేయవా? చెప్పు రాకేష్. హలో అన్న. చెప్పు రాకేష్. ఇప్పుడు ఈ AWS అంటే సేమ్ క్లౌడ్ అంతే కదా? అది సేమ్ క్లౌడే అది. క్లౌడ్ అన్న ఇట్లనే ఇప్పుడు AWS లెక్కనే గూగుల్ ఉంటది కదా. సో అంటే గూగుల్ వాళ్ళది గిట్ ఉంటది కదా గూగుల్ క్లౌడ్. సో అంటే మాక్సిమం కంపెనీస్ ఏది ప్రిఫర్ చేస్తే క్లయింట్స్ అయినా AWS ఉంటుంది ఎక్కువ. ఈ AWS అంటే అన్న ఇందులో ఇట్లా ఉంటాయి కదా కాబట్టి అందరు AWS నేర్చుకుంటారు. ఓకే, అంటే క్లయింట్స్ అంటే వాళ్ళు అంటే నాకు అర్థం కాలేదు, క్లయింట్స్ యూజ్ చేస్తారంటే అర్థం కాలేదు. AWS కంపెనీ వేరా క్లయింట్ వేరా. ఓకే, ఇప్పుడు విప్రో ఉంటుంది, TCS ఉంటుంది, ఇన్ఫోసిస్ ఉంటుంది. ఇన్ఫోసిస్, TCS, విప్రో అనేది ఓన్లీ కంపెనీస్ మాత్రమే. ఓకేనా? కంపెనీస్. అవును అవును. వాళ్ళ దగ్గర ఏం ఉండదు, వాళ్ళు పని చేపిస్తారు. ఓకేనా? ఇప్పుడు నేను విప్రో అనుకో, నేను ఏం చేస్తాను, నేను విప్రో కంపెనీ నాదే అనుకో, నేను ఏం చేస్తా అంటే నేను అమెరికాని తిరిగిపోతా, పోయి అయ్యా అమ్మ నాకు ప్రాజెక్ట్ నేను చేసి పెడతా, నా దగ్గర 100 మంది ఉన్నారు, ఓకేనా మీరు చెప్పిన సేమ్ పని చేస్తారు, తక్కువ జీతంలో వస్తారు, చీప్ లేబర్ అని చెప్తా. ఓకే ఓకే ఓకేనా? సరేరా పోయి మరి మేము కూడా ఒకసారి ఇంటర్వ్యూ తీసుకుంటాం వాళ్ళది అంటారు వాళ్ళు. దాన్నే క్లయింట్ రౌండ్ టర్మినాలజీ.
ఓకే ఆడు ఫోన్ ఓకే చేసి క్లయింట్ "ఆ ప్రాంప్ట్. బాబు నీకు వచ్చా రాదా అని చెప్పి కొన్ని క్వశ్చన్స్ అడుగుతుంటాడు. వాడు హ్మ్. సాటిస్ఫై అయితే వాడు ప్రాజెక్ట్ లో ఇన్ అవుతాడు. ఓకే ఓకే. నార్మల్గా ఆడు 30 మంది సెలెక్ట్ చేస్తాడు. నాకు అంటాడు బాబు నీకు 30 మంది సెలెక్ట్ చేసిన ఈ ప్రాజెక్ట్ కూడా ఇస్తున్నా అని చెప్తాడు. నేనేం చేస్తా సరే సో సార్ అని క్లయింట్ చెప్తా. నా సిస్టమ్ అంటే నేనేం అర్థమైందన్న, చేస్తా అర్థమైందన్న. అంటే క్లయింట్ అనేవాడు దీని మీద వర్క్ చేస్తే మనకి దీని మీద వర్క్ ఇస్తాడు, దేని మీద వర్క్ చేస్తే దాని మీద ఇస్తాడు వర్క్. ఆ? అంతేనా? ఏంది ఇప్పుడు క్లయింట్ ఇప్పుడు ఏడబ్ల్యూఎస్ వర్క్ ఉంటే మనకు అదే ఇస్తారు అంటే. అట్లా ఉండదు సంది రాకేష్, నువ్వు ఏం అర్థం చేసుకుంటున్నావేమో. నేను నీ భాషలో ఆ, చెప్తున్నా నీకు అర్థమైతలేదు. ఎంత గలీజ్ లేదన్న, ఉంటుంది నేను సార్. అనేది నేను చెప్తుంది కాదన్న, నాకే సిగ్గు అనిపిస్తుంది. అన్న నేను కన్వే చేయలేకపోతున్నా అన్న క్వశ్చన్ కరెక్ట్ గా. మనం ఎప్పుడైనా కలిసినప్పుడు కన్వే చేద్దాంలే, టెన్షన్ పడకు. దీని గురించి మంచిగా మాట్లాడదాం సరేనా. నాకు అర్థమైందన్న నువ్వు చెప్పింది. ఉమ్. నువ్వు వస్తావా ప్రభాకర్ అన్న దగ్గరికి, అప్పుడు కలుద్దాం. అప్పుడు కలిసినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సరే సరే సరేనా? అన్న, సరే. ఎప్పుడు ఉంది ఇంటర్వ్యూ? ఇంకా ఫోన్ చేయలే అన్న నేను. మరి ఏం చేస్తున్నారు అంది రాకేష్ నువ్వు? అంటే పోలీసులు ఉన్నారు కానీ ఇంకొకటి భయం అవుతుంది మళ్ళీ ఏమన్నా. ఇంకొకటి ఆయన ప్రభాకర్ అన్న ఇవాళ ఇంటర్వ్యూ ఉన్నా కూడా ఆయన మెసేజ్ చేయడు, గుర్తుపెట్టుకో. ఆ, అర్ధగంట గంట ఓకే. ముందు నీకు ఏమైంది తొందరరా అంటాడు, అర్థమైందా? అవునా? ఆయన ఆ, లాస్ట్ మినిట్ లో మనకు చెప్తుంటాడు, అర్ధగంట ముందు 15 నిమిషాల ముందు చెప్తుంటాడు ఆయన. ఓకే ఓకే. నువ్వు అప్పు- ఇంటర్వ్యూ ఉంది అంటే మార్నింగే ఫోన్ చేయి, పింగ్ చేయి. అన్న ఇవాళ ఎన్నింటికి ఉంది సరే. ఇంటర్వ్యూ, 5 గంటలకు ఉంది అంటే మధ్యాహ్నం 2 గంటల నుంచే నువ్వు ఫాలో అప్ లో ఉండాలి మళ్ళీ. అన్న నేను సరే బయలుదేరి వస్తున్నా అన్న అని చెప్పి. ఆయన 5 సరే. గంటలకంటే 5 కరెక్ట్ గా ఒక 5 నిమిషాలు బిఫోర్ రా అంటాడు ఆయన. నువ్వు వాళ్ళ ఆహా, ఇంటి దగ్గరికి ఓకే ఒక 20 మినిట్స్ బిఫోర్ కింద వెయిట్ చేయాలి నువ్వు. ఒక 10 నిమిషాలు బిఫోర్ నువ్వు పైనకి వెళ్ళిపోవాలా. ఓకే. ఇంత ఓపికగా ఎప్పుడైనా సరే. ప్రభాకర్ అన్న, అర్థమైందా? ఉమ్, ఆ, నేనన్నా సరే అన్న, ఇంత ఓకేగా టైం బట్టి చెప్తున్నా, ఎవరు చెప్పరు అక్కడ. సరే సరే అన్న. అర్థమైందా? నువ్వు ఫస్ట్ ఫాలో అప్ అన్న లో ఉండాలి. నీ ఇంటర్వ్యూ ఉన్నది, నువ్వేమో ఇట్లా చేస్తున్నావు. లేదన్న, ఇంకా పెట్టలేదు కాల్స్. నా ఫోన్ నేను ఫోన్ చేసినప్పుడే కండక్ట్ చేస్తా అని చెప్పిన అన్న. నువ్వు నువ్వు మెసేజ్ నువ్వు చేయాలా, రాగలితే నాకు ఫోన్ చేయని చెప్పి. కన్నలేడు అంటే బొన్నలేడు. ఏమన్నా నువ్వు మెసేజ్ చేయనకి ప్రభాకర్ అన్నకి, ఓకేనా? అలా నీ అప్డేట్ అని పెట్టేశారు అంతే. ఓకే ఓకే. అన్న ఏమన్నాడు అంటే నువ్వు రాగలితే నాకు ఫోన్ చేయి, నేను నీకు మళ్ళీ ఇవే నీకు ఇవే నేను నువ్వు వస్తా అన్న. రాగలిగితే వస్తా అంటే అప్పుడు షెడ్యూల్ చేస్తారు వాళ్ళు. అలా మీరు షెడ్యూల్ చేయండి అంటే పక్కా వస్తా అని చెప్పాలా నువ్వు. అదే అన్న ఫోన్ చేసి చెప్తా అని చెప్పిన నేను నీకు వస్తా చెప్తే అని. అర్థమైతలేదు నీకు. ఆ లాస్ట్ మినిట్ లో చెప్తారు బాబు నీకు. ఓకే ఓకే. సరే అన్న. లాస్ట్ మినిట్ చెప్తారు. 5 గంటలకు ఇంటర్వ్యూ ఉందంటే 4:30కి ఫోన్ చేసి రా అంటారు. 7కి వస్తావు నువ్వు. అవును అవును. సరే అన్న, ఫోన్ చేసి. మెసేజ్ చేయి, పింగ్ చేయి, నేను వస్తానా మీరు ఇంటర్వ్యూ షెడ్యూల్ చేయండి నాకు అని చెప్పు నువ్వు. సరే అన్న. సరేనా? సరే అన్న. అది AWS సెటప్ చేయి. అది క్వశ్చన్స్ ఏం క్వశ్చన్స్ ఉన్నాయో అంతా రాసుకో, నాకు వాట్సాప్ చేయి. నెక్స్ట్ డే దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. కొంచెం అందరు మీరు కూడా జెంకిన్స్ కానీ గిట్ కానీ ఏదున్నా సరే అన్ని క్వశ్చన్స్ రాసి పెట్టుకోండి. రాసి పెట్టి నాకు వాట్సాప్ చేయండి. రేపు క్లాస్లో మనం డిస్కస్ చేద్దాం. కొంచెం మీరు AWS మాత్రం సైన్ అప్ అవ్వండి, రాకేష్ శివ మీరిద్దరు. సరే అన్న. ఇక్కడ ఈ మెషిన్ డిలీట్ చేసే అన్న. డిలీట్ చేసే బ్రో. జస్ట్ అది యాక్షన్స్ మీద క్లిక్ చేయి. యాక్షన్స్ దాని మీద క్లిక్ చేయి బ్రో. యాక్షన్స్ మీద క్లిక్ చేయి. యాక్షన్స్ పైన ఉంది కదా, కనెక్ట్ పక్కన యాక్షన్స్. లాంచ్ స్టేట్ టర్మినేట్. స్టాప్ అంటే మీరు కాసేపు దాన్ని ఆపవచ్చు, ఒక 1 వీక్ 3 వీక్స్ కోసము. తర్వాత మీరు స్టార్ట్ చేయొచ్చు, కానీ ఇప్పుడైతే డిలీట్ చేసేయండి. ఎస్, టర్మినేట్. ఇది ఎప్పటికప్పుడు డిలీట్ చేయండి. దీంట్లో దేన్ని క్లిక్ చేయకండి, అసలే అమెజాన్ వాడు డబ్బులు వేస్తున్నాడు, ఓకేనా? సో దయచేసి లేని సర్వీస్ని ముట్టుకోకండి. నేను చెప్తాను అదే సర్వీసెస్ని మాత్రమే ముట్టండి. ప్రతిసారి క్రియేట్ చేసిన ప్రతిసారి ఇమీడియట్గా డిలీట్ చేసేయండి క్లాస్ అవ్వగానే, ఓకే? రాకేష్ ఓకేనా? సరే అన్న.
సరే ఒకసారి ప్రభాకర్ పిన్ చేసి నాకు పిన్ చేసి చెప్పు. సరే అన్న. బాయ్ బ్రో.